మీ గొంతుని ఇంత బాగా ఉంచుకోవడానికి ఏమైనా ఐస్ క్రీమ్ తినకుండా, కారాలు పచ్చళ్ళు తినకుండా ఏమైనా చేస్తారా? ఇవన్నీ మానవ మాత్రలు ఎవరైనా చేస్తే మంచిది కాదు. అవునా? అన్ని తినేస్తారా? మన గొంతు అంతే ఇదిగా ఉండాలి అంటే, ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అంటే అవును, కొంచెం ఆ వార్మ్నెస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. దానికి మంచినీళ్ళు తాగాలి. మన ఆహారపు అలవాట్లు, మన జీవితంలో మనకున్నటువంటి అలవాట్లు, మన నిద్ర, ప్రతిదీ గొంతుకి సంబంధించి ఎఫెక్ట్ అవుతుంది, చాలా ఎఫెక్ట్ అవుతుంది. నిద్ర కూడా బాగా, అంటే నిద్రపోతే గొంతు తెలుసు. ఎక్కువ నిద్రపోయినా మంచిది కాదు, తక్కువ పడుకున్నా మంచిది కాదు. ఇటువంటి చాలా రెస్ట్రిక్షన్స్ అండ్ చాలా ప్రిన్సిపల్గా ఉంటేనే ఒక గాయని కానీ ఒక గాయకుడు కానీ జీవితంలో చాలా కాలం పాటు రాణించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ పాటలో మాత్రం చాలా టెక్స్చర్ మారింది మీది, చివరకు మిగిలేదు పాటలు. అలాగే మీ ఫస్ట్ పాట విన్నప్పుడు కూడా ఒకలాంటి టెక్స్చర్ ఉంటుంది, ఒక అమాయకత్వం. అవును, ఆ పాట అయితే ఈ వేళలో పాడినప్పుడు అయితే అసలు అది ట్రాక్ పాడేసానేమో, వీళ్ళని ఓకే చేయరు, వేరే ఎవరో వచ్చి పాడేస్తారు అనుకుని వెళ్ళిపోయాను ఇంటికి. అంటే అది చరణం అంతా సింగిల్ టేక్ చేశారు, నేను పాడుతూనే ఉన్నాను, ఎక్కడ కట్ చెప్పట్లేదు, అలా రికార్డ్ చేసేసారు. అలా ఉండేది. అప్పుడు ఏం తెలియదు కదా, తెలియని రోజుల్లో అసలు బ్రహ్మాండంగా పాడేసేవాళ్ళం. టెక్నికాలిటీస్ తెలిసిన తర్వాత ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని దాన్ని ఇంకా చంపేస్తూ ఉంటాం పాటను. కానీ బట్ అదొక ఎక్స్పీరియన్స్, ఇదొక ఎక్స్పీరియన్స్. మీరు పాడిన మోస్ట్ టఫ్ సాంగ్ ఏది అని అడిగితే చెప్తారు సునీత? మోస్ట్ టఫ్ సాంగ్, టఫ్గా ఇన్ ద సెన్స్ ఆ లిరిక్స్ని కరెక్ట్గా క్యారీ చేయాలి. అండ్ కీరవాణి గారు ఏదైతే అనుకున్నారో దాని ఎసెన్స్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ చేయకుండా నేను 100% ప్రజెంట్ చేయాలి అన్న ఆ టైంలో అది ఒక కొంచెం కష్టం అనిపించింది. అనామిక పాట ఒక్కసారి ఒక లైన్. నేను మరువదే తలపు వెనుదిరగదే చూపు కనపడనిది. కీరవాణి గారు ఎలా చెప్పారంటే అంటే వాల్యూమ్ మాడ్యులేట్ చేయమని. అది లిరిక్ లో వచ్చేసరికి డిఫరెంట్ గా ఉంటుంది. కనపడనిది రేపు నమ్మడమేలా నువ్వు కలవేయని కంటపడవా ఉన్నానని క్షణం క్షణం నా మౌనం నిన్నే పిలుస్తోంది నిరంతరం నిరంతరం నా ప్రాణం నన్నే దహిస్తోంది. ఇది వినే వాళ్ళకి చూసే వాళ్ళకి ఏంటంటే ట్యూన్ పాడేస్తున్నాం అనుకుంటారు. మ్యూజిక్ డైరెక్టర్ చెప్పేది చిన్న విషయమే చెప్పారు ఆయన. నిరంతరం చిన్న విబ్రెటో కావాలి అని. నా మౌనం నిన్నే దహిస్తోంది